నెక్స్ట్ హౌస్ వెంకటమ్మ సార్. వెంకటమ్మ నెక్స్ట్ హౌస్. వాళ్ళు వచ్చేసి వాళ్ళ హస్బెండ్ 1.5 year బ్యాక్ చనిపోయినారు. మనకి పెన్షన్ అనేదంటే మన కొత్త పెన్షన్ కూడా అప్లై ఇప్పుడు ఇస్తున్నారు సార్. ప్రజెంట్ వస్తామని చెప్పారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఇష్యూ కూడా ఉంది. ఈ విలేజ్ మొత్తం కూడా బెంగళూరు రీచర్స్ డెవలప్మెంట్ లేఅవుట్లో కానీ రోడ్స్ వేయడం ఇవన్నీ ఉంటాయి సార్. మాకు చాలా అన్యాయం చేస్తున్నారు సార్. నాకు ఆడబిడ్డలు 2 ఉన్నారు సార్. నాకు ఎన్ని కాలం పోయిన న్యాయం వేసేయలేదు. ఇప్పుడు కూడా మీ రాజ్యం వచ్చినా కూడా చూడండి, చేపిస్తాను. చూడక మీ బెడ్లకు కూడా ఓకే, చేద్దాం. రెవెన్యూ ఇష్యూ ఉంది సార్. 69 acres ఫారెస్ట్ ఉంటుంది. 69.9 acres కంగుంది రిజర్వ్ ఫారెస్ట్ ఉంది సార్. ఎవరికి ఇక్కడ పట్టాలు లేవు సార్. ఇదే రెవెన్యూలో బియ్యం గొడపలకి కొద్దిగా కొత్తగా పట్టాలు ఇష్యూ చేశారు. ఈ పట్టాలు దాకా అంటే ఆ రెవెన్యూ సార్ సపరేట్ ల్యాండ్. రెవెన్యూ అనేది పెండింగ్ ఉంది సార్. ఇన్కమ్ పెన్షన్ వచ్చి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ మీటింగ్. మీరంతా ఉండండి, వీళ్ళంతా లీడర్స్ అందరూ వచ్చేసి అసలు మాట్లాడండి. నన్ను నమస్కారం. నమస్తే అమ్మ. నమస్కారం. రామ్మ రామ్మ. ఏంటా బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? చదువు అయిపోయింది. ఏం చదివామ్మా నువ్వు? ఇంటర్మీడియట్ చేస్తాను. నువ్వు? లేదు సార్, నేను 10th మానేసాను సార్. పాప ఏం కావాలి నీకు? వైఫ్ సార్. వైఫ్. మా అమ్మ. నమస్కారం అమ్మా. నువ్వు చల్లగా ఉండాలి సార్. రోడ్లు వేయించినావు, అన్ని రకాల్లో మాకు సహాయం చేసినావు సార్. నువ్వు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు నోట్ ఎక్కడ మీరంతా నాకు వదిలేండి, కరెక్ట్గా చెప్పిన పని చేయండి. ఏంటమ్మా వెంకటమ్మ గారు? నీ పేరు వెంకటేష్? అవును సార్, వెంకటేష్. నీ పేరు అర్చనమ్మ? మురుగేష్ ఎవరు? పెద్ద కొడుకు సార్. ఎక్కడ? బెంగళూరులో ఉంటాడమ్మా. గోవిందమ్మ ఆయన వైఫ్ అమ్మ. ఆవిడ కూడా బెంగళూరులో ఉంటుందా? వాళ్ళకు ఉంటారు, వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారనమాట. వెలుగు గ్రూప్ లో డబ్బులు తీసుకున్నావు మనవు? తీసుకొని దాన్ని అడిగే కొనుక్కి వాళ్ళు ఫ్యామిలీ అక్కడ పక్క వెళ్ళిపోయి ఇంకా ఈయన పక్కన తిరుక్కొని పక్కన సార్. ఇప్పుడు ఇంటికి బాత్రూమ్ కూడా లేదా? లేదు సార్. గ్యాస్ కూడా ఇవ్వలేదా? నేను కూడా ఇచ్చారా? లేదా మీకు గ్యాస్? లేదా మీకు? ఉందా గ్యాస్? ఉందా? అప్పుడు తీసుకున్నావు. గ్యాస్ తీసుకున్నావు, బాత్రూమ్ లేదు. బాత్రూమ్ కట్టుకుంటారా ఇప్పుడు ఇస్తే? ఇప్పుడు నీకు అందుకే భర్త చనిపోయి 18 ఏళ్ళు అయినా? 23 చనిపోయాడు. ఇప్పుడు అందుకే వీళ్ళు ఇవ్వలేదు. అందుకే మీకు ఇప్పుడు పెన్షన్ ఇచ్చాను. ఈరోజు వచ్చింది. అదేమ్మా, అందుకని అందరికి ఇచ్చాను. ఆ పని అయింది. ఓకే, మీకు ఏం చేస్తే నువ్వు బాగుపడతావు? నాకు ఆర్టీసీ డ్రైవింగ్ ఇప్పిస్తాను, చేసుకుంటాను సార్. అంటే ఉద్యోగాలు లేకపోతే అక్కడ? ఉద్యోగాలు లేకపోతే ఆటో అన్నా చేస్తాను. ఆటో ఇప్పిస్తే చేసుకుంటావా? చేసుకుంటాను. ఉందా డిమాండ్? సార్ కాదు, ఆటో నేను ఇప్పిస్తాను. ఇప్పిస్తే చేసుకోగలుగుతావా? చేసుకోగలుగుతాను.
నువ్వేంటమ్మా, నువ్వేం చేయలేవా? చదువుకున్నావు కదా ఇంటర్మీడియట్. చేస్తాను సార్ ఏదైనా జాబ్. జాబ్ అంటే ఎక్కడ వస్తాయమ్మా? జాబులు కాదు, ఏం చేయగలుగుతావు? చదువుకోవాలి కదా బాగా నువ్వు. ఉద్యోగాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఏం పని చేసి 10 రూపాయలు సంపాదించుకుంటారు మీరు. మనం చెప్తున్నాం సార్, టైలరింగ్కి రమ్మని చెప్తున్నాం, ట్రైనింగ్కి రమ్మంటున్నాము. వీళ్ళు ఎవరు కూడా పెద్దగా రావట్లేదు సార్. బెంగళూరు కాబట్టి బెంగళూరు ఉన్నారు కాబట్టి సార్ నేను బెంగళూరులో ఉంటాను సార్, డ్రైవింగ్ సార్ నాది. అందువల్ల ఇంకా వాళ్ళు మా వైఫ్ మా ఆడ కూడా వచ్చేస్తారు. ఆడ కూడా అక్కడ తోడుకొని పోతాను సార్ నేను బెంగళూరు. అదే, అందుకని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆటో ఇస్తూ ఉంటావా? ఉంటాను సార్. చేసుకుంటావా? అక్కడ ఎంత సంపాదిస్తావు నువ్వు? సార్ అక్కడ 500 సార్ రోజుకి. అవును సార్. ఆడ ఖర్చులు ఖర్చులు మనకి చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారానికి 2000 3000 వీక్లీ. ఇంటి బాడుగా అవన్నీ ఇంటి వాడికి షెడ్ వేసుకుంటారు బయట. లేఅవుట్లో వాళ్ళు పన్ను ఉంటుంది కదా సార్, అక్కడ షెడ్ వేసుకుంటారు. వేసుకొని ఉండదు. ఇక్కడ నాకు లైసెన్స్ అంతా ఉన్నది సార్. కాదు, ఇప్పుడు 1 ఎకరా భూమి ఉంది అవును సార్. మీకు, అవును సార్. అంతేనమ్మా? అంతే సార్. ఇప్పుడు ఒక 4-5 ఆవులు పట్టుకుంటే నువ్వు సంపాదించే డబ్బులు ఇక్కడ సంపాదించారు. ఒక ఆటో పెట్టుకుంటే మీరు సంపాదించుకుంటాం సార్. అది బెటర్ కదా. దాన్ని బట్టి ఇంకా అభివృద్ధి కావచ్చు కదా మీరు. అవును సార్, చేసుకోవచ్చు ఉమ్? సార్ అభివృద్ధి. నేను మీకు ఒక 2-3 ఆవులు పట్టిస్తాం. ఓకే సార్. అవి పట్టించుకొని ఒక ఆటో ఇప్పిస్తాను. ఓకే ఈ 2 చేసుకుని మీరు ఇక్కడే ఉండండి. నువ్వు చేసుకో. ఓకే ఆ అమ్మాయి కావాలంటే ఇంకా ఈ పని చేసుకోవచ్చు, నువ్వు ఇంకో పని చేసుకోవచ్చు. ఓకే సార్. నేను అవన్నీ నువ్వు చెప్పి చేయమంటాను, చేసుకోవచ్చు. ఉంచారా? ఉన్నారు సార్ రెడీ. రమ్మనండి. హౌస్ కట్టుకునేదానికి ఏదన్నా కొంచెం ఓకే. ఇప్పుడు రమ్మ తల్లి, అడ్డుడమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ఇంటికి నీకు అప్పుడు డబ్బులు ఇవ్వలేదా? అది ఫౌండేషన్ లాగిపోయింది సార్. మనం బిల్ పే చేసినాం సార్ ఎన్టీఆర్ ఆఫీసింగ్లో. వాళ్ళు కట్టుకోలేక ఆగిపోయింది సార్. కానీ ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోలేదా? బ్యాలెన్స్ ఉంది సార్. 25,000 వచ్చింది సార్. నీకు ఐడియా ఉందా? 25,000 వచ్చింది నీకు? బ్యాలెన్స్ మా అన్న తీసుకున్నారు సార్. మన బ్రదర్స్ అదే అదే మురుగేష్ మురుగేష్ తీసుకున్నాడు. ఇప్పుడు నీకు ఆ ఇంటికి డబ్బులు ఇస్తే కట్టుకుంటే దీన్ని కంప్లీట్ చేసుకుంటారా? చేసుకుంటాను సార్. ఓకే, నేను ఇప్పించేస్తాను అది. ఓకే సార్. ఓకే, మంచిదమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చంద్రయ్య సార్. నెక్స్ట్ హౌస్ చంద్రయ్య. వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ ఉంటారు, బెంగళూరు డివైడ్ అయినారు. ఓకే అమ్మా, బాగున్నావా? థ్యాంక్ యూ తల్లి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. ఓకే.